ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సెప్టెంబర్ 18వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 18వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఎంతో చక్కగా నెరవేరబోతున్నాయండి. అంటే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మీ వ్యక్తిగత పరమైనవైనా అయి ఉండొచ్చు, లేదా మీ వృత్తి రీత్యావైనా అయి ఉండొచ్చు. ఏ కోరికలు మీ మనసులో ఉంటాయో వాటన్నిటిని కూడా ఈరోజు తీర్చుకోగలుగుతారు. ఆ విధంగా మీరు శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారండి. చక్కగా ఆదాయ మార్గాలు పెరగటం కానీ, చక్కగా అన్ని లావాదేవీలు జరగటం కానీ, లేదా బంధుమిత్రులతో కలయిక కానీ, లేదా మాట మంచి అందరితోని జరగటం కానీ, లేదా మీ భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు వేసుకోవటంలో కానీ, ఇట్లా ఏది మీరు కోరుకుంటున్నారో, లేదా వృత్తిరీత్యా వ్యాపారాల్లో ముందుకు వెళ్ళడం కానీ, వ్యాపారంలో చక్కటి లాభాలు రావటం కానీ, లేదా జీతాన్ని పెంచుకునే విషయంలో ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడం కానీ, ఇట్లా ఏది మీరు కోరుకుంటున్నారో అది శుభ ఫలితాలను అయితే ఇవ్వబోతుందండి. చక్కగా తీరుతుంది కోరిక, మీకు ఊహించని శుభ ఫలితాలను కూడా ఇవ్వబోతుందండి. అది మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కూడా కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఒక శుభమైన వాతావరణం మీ చుట్టూ ఉండబోతుందండి. గతంలో ఏదైతే ఇబ్బందులను కానీ, చికాకులను కానీ ఎదుర్కొన్నారో అట్లాంటి వాటి నుంచి కూడా ఈరోజు మీరు బయటపడగలుగుతారు. సమస్యలు పరిష్కారం కానివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు ఈరోజు మీతో ఉండబోతున్నాయండి. అటువంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు కూడా దొరకటం కూడా మీకు మరింతగా ధైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని కలుగజేస్తుందండి. అంటే మీరు ఎలా ఏ సమస్యను పరిష్కరించాలి అని కోరుకుంటున్నారో దానికి ఏదో ఒక దారి దొరకటం, ఆ దిశగా మీరు కొంతవరకు ఆలోచనలు చేసుకోవటం మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ఉంటుందండి. ఏదైతే మీరు చేస్తున్నారో దానిలో చక్కగా అవగాహన, అంటే ఏ పని చేస్తున్నా కూడా ఆ పని మీద ఒక అవగాహన అనేది ఏర్పరచుకోగలుగుతారు. అంతేకాకుండా మీ యొక్క నైపుణ్యత ఏదైతే ఉందో దాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునేలాగా, అంటే కొత్తగా ఆలోచనలు చేసుకోవటం కానీ, కొత్తగా ఏదైనా విషయాలలో మీరు ఇంకా సామర్థ్యాన్ని పెంచుకోవటం కానీ, ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. ముఖ్యమైన వ్యక్తుల కలయిక కూడా ఈరోజు మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుంది. అంటే మీరు మీ ఏదైనా వ్యవహారాల నిమిత్తం కొంతమంది గౌరవప్రదమైన వ్యక్తులను కలవటం కానీ, లేదా కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలవటం కానీ ఈరోజు మీకు వారి ద్వారా మీకు కొంతవరకు లాభం చేకూరే అవకాశం కూడా ఉంటుందండి. అంటే వారి యొక్క సలహాల కోసం కానీ, వారితో చర్చలు సంప్రదింపులు జరపడం ఇట్లాంటివి చేసే అవకాశం ఉంటుంది. అది మీకు ఎంతో మేలును కూడా చేకూర్చబోతుందండి. మీకు చేతనైనంత వరకు అందరికీ సహాయం చేసుకుంటూ మీరు ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. అడిగిన వారికి లేదనకుండా మీ స్తోమతకు తగ్గట్టుగా ప్రతి విషయంలోనూ కూడా వారికి సహాయపడుతూ ఉండటం ఈరోజు మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఎవరైతే మీ యొక్క బరువు బాధ్యతల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కటి మార్పులు, అంటే మీకు అనుకూలమైన విధంగా చక్కగా వాతావరణం అంతా కూడా, అంటే మీరు ఏదైతే బాధ్యతలను నిర్వర్తిస్తున్నారో వాటిలో మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అంటే అందరూ కూడా మీరు చెప్పిన మాటను అర్థం చేసుకోవటం కానీ, మీరు చెప్పిన విధంగా మీ యొక్క వ్యక్తులు ఎవరైతే మీ చుట్టూ ఉన్నారో వారందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తూ మీ నిర్ణయాలను వారు అమలుపరచడం కానీ మీకు మరింతగా మానసికంగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటి వాటిని కూడా ఎంతో చక్కగా జరపగలుగుతారు. డబ్బుకు సంబంధించిన విషయాలలో మరింత తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. డబ్బును చక్కగా పొదుపు నిల్వల రూపంలో భవిష్యత్తు అవసరాల కోసం దాచిపెట్టుకోగలుగుతారు. అంతేకాకుండా గృహానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేసే అవకాశం కూడా ఈరోజు ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పనిలో ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాల మీద కొంతవరకు దృష్టిని అయితే పెట్టుకోగలుగుతారు. అంతేకాకుండా మీ ప్రియమైన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడపటం కానీ, వారితో మాట మంచి జరపటం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. అది కూడా మీకు కొంతవరకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా రెట్టింపైన ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. చక్కగా ఎవరైతే గృహ నిర్మాణాల కోసం కానీ, లేదా స్థిర చరాస్తుల విషయాలతో కొంత ఇబ్బంది ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా ఈరోజు మీ సమస్యలన్నీ పరిష్కారమై చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ దిశగా మీరు ముందుకు వెళ్ళి ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా
మీరు ముందంజలో ఉండటానికి మీరు తీసుకునే నిర్ణయాలే ముఖ్య కారణంగా ఉంటాయండి. అంటే మీరు అటువంటి తెలివైన నిర్ణయాలను తీసుకోవటం కానీ, మీరు తీసుకున్న నిర్ణయాలు ఎలాంటివైనప్పటికీ కూడా మీరు వాటికి కట్టుబడి ఉండటం, మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో గట్టిగా పట్టుదలతో ముందుకు తీసుకువెళ్ళటం. ఇది మీ విజయ రహస్యంగా ఉంటుందండి. అంటే నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాకుండా, నిర్ణయాలను అమలుపరిచే విషయంలో కూడా మీరు ఎంతో గట్టిగా ఉండగలుగుతారు. ఈరోజు నిర్ణయం తీసుకున్నాం కదా, దాన్ని అమలుపరిచే తర్వాత అమలుపరచుదాంలే ఇట్లాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా ప్రతి దాంట్లోనూ కూడా ఎంతో గట్టిగా, అంటే మానసికంగా మీరు దృఢత్వం కలిగి ఉంటారు. ఈ పని ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే అన్నట్లు ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళటం మీదైన శైలిలో విజయాలను పొందటానికి మీకు ఒక చక్కటి మార్గాన్ని అయితే ఇస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి ప్రేమానురాగాలు లభిస్తాయి. అందరి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు. భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఒక స్నేహపూర్వకమైన అనుబంధం అయితే కుటుంబ సభ్యుల మధ్య ఉంటుందండి. ఇక ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మాత్రం దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారు కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం మరియు జాగ్రత్తలను వహించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఉంటున్నారో అటువంటి వారికి మాత్రం చక్కగా మీ పనుల విషయంలో మీరు సునాయాసంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని అనుకున్న విధంగా మీరు కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడులు పెట్టే ముందు మరింత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల లాభాల బాటలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే ఉద్యోగ రంగంలో ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీ యొక్క స్థానాన్ని మరింత మెరుగుపరిచే విధంగా ఉంటాయి. అన్ని బాధ్యతలను సకాలంలో పూర్తి చేసుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక నిరుద్యోగ సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతమై మీరు కోరుకున్నటువంటి చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి స్థానాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళ్తుందండి. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ భాగస్వాములతో కలిసి చర్చలు సంప్రదింపులు జరపగలుగుతారు. వ్యాపారంలో మీరు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ అమలుపరుస్తూ లాభాలతో రోజును ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఆశిస్తున్న స్థానాన్ని పొంది గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత తెలివైన నిర్ణయాలతో పోటీతత్వంతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. అనుకున్న విధంగా రోజు ముగిసే సమయానికి వ్యాపారాన్ని లాభాల బాటతో నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎంత పనిభారం అనిపించినప్పటికీ కూడా పనులన్నిటినీ సకాలంలో సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుంటూ ముందుకు వెళ్తూ చక్కగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ బాధ్యతల నిర్వహణలో మరింత అప్రమత్తంగా చక్కగా పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి గట్టి పోటీతత్వంతో చక్కటి నిర్ణయాలతో మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో మీరు ఏ నిర్ణయాలను తీసుకుంటున్నారో వాటన్నిటిని అమలుపరుస్తూ మీ శ్రేయోభిలాషుల యొక్క సలహాలను కూడా తీసుకుంటూ చక్కగా రోజును
లాభాలతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. చక్కగా మీ యొక్క భాగస్వామి మీకు అన్ని విషయాలలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవిస్తూ వారి యొక్క సలహాలను మీకు అందిస్తూ ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చక్కగా మీ భవిష్యత్తుకు అవసరమయ్యే నిర్ణయాలుగా ఉండబోతున్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలతో మీ పెద్దల సమక్షంలో వాటినన్నిటినీ తెలియచేసి మీరు చక్కటి వాతావరణాన్ని అయితే మీరు మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే ఈరోజు తీసుకోగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా అప్రమత్తంగా తెలివితేటలతో ముందుకు వ్యవహరించగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా చక్కటి పథకాలను మీరు అమలుపరచగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి తెలివైన నిర్ణయాలతో ఈ రాశివారి రోజు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు ఆహారాన్ని నీటిని పంచిపెట్టడం వల్ల మీకే ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.